ఓకే. హ్మ్. ఏం అడిగానంటే, సార్ నేను ఎస్పీ బాలు గారిని కలవాలని అడిగా. హ్మ్. ఎస్పీ బాలు గారు మెడ్రాస్‌లో ఉంటారు. హ్మ్. నీకు అడ్రెస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్ళి కలిపిస్తా అని చెప్పారాయన. ఓకే. కల్పించి నీకు వేరే మంచి సింగింగ్‌లో మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారాయన. హ్మ్. అని చెప్పిన ఆయన రెండో రోజు గలవల నాకు. అంటే ఓకే. ఆయన రాలా. హ్మ్. హ్మ్. మీకు ఇంకో విషయం తెలుసా? ఆ సినిమాకు ఆయనే డబ్బింగ్. ఎస్పీ బాలు గారే డబ్బింగ్. హ్మ్. శ్రీ ఆంజనేయం షూటింగ్‌కు ఆయనకు. అవును. ఆయనకు డబ్బింగ్ ఆయన్నే. హ్మ్. అయితే కల్పిస్తానని చెప్పారు. నేను మరుసటి రోజు రాలా. కానీ చాలా ఏడ్చా. ఓకే. నా నా ఇ నాకు ఐడియా రాలా. అంటే ఆయన ఫోను నంబర్ తీసుకుందామని గాని, నాకు ఇలాంటి ఐడియాలు రాలా అప్పుడు. ఓకే. అట్లా. కలిసారా మరి ఫైనల్‌గా సార్‌ని? ఆ! హ్మ్. ఎస్పీ బాలు గారిని 2014లో రామాచారి సార్ కల్పించారు. ఓకే. నేను అంతకుముందు ఆయనకు చెప్పా. హ్మ్. సార్ నేను ఎస్పీ బాలు సార్‌ని కలవాలి సార్. హ్మ్. ఒక్కసారి మీరు కల్పిస్తే అంటే, నేను మన క్లాస్‌కొస్తారు. వచ్చిన తర్వాత కల్పిస్తానని చెప్పారు. హ్మ్. అన్న మాట ప్రకారం సండే రోజు వచ్చారాయన హ్మ్. బాలు గారు. వచ్చిన తర్వాత అందరూ స్టూడెంట్స్ వచ్చారు. రామాచారి సార్ స్టూడెంట్స్. హ్మ్. ఇంక తర్వాత నన్ను కూడా కల్పించాడు. వీడి పేరు రాజు. హ్మ్. నా స్టూడెంట్ అని అంటే ఇట్లా చెయ్యి పట్టుకున్నారాయన. హ్మ్. చాలా సంతోషం నాయనా. హ్మ్. హ్మ్. బా నేర్చుకో, బాగా ప్రాక్టీస్ చెయి అని చెయ్యి పట్టుకొని ఇలా పట్టుకొని మాట్లాడారు. హ్మ్. హ్యాపీ. ఏదైనా సాంగ్ పాడి వినిపించావా? ఆయన ముందు నేను పాట పాడలేదండి. నాకు అంత పాడలేదా? అవకాశం లేదు. ఛాన్స్ రాలేదు. లేదు. లేదు. అంటే పాడే ఛాన్స్ రాలేదు. హ్మ్. హ్మ్. పాడాను. అంటే మాట్లాడాడు అంతే ఇంకా. ఓకే. అంతే. పాడే ఛాన్స్ రాలే. ఓకే. ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి వసంతలక్ష్మి మేడం దగ్గర కర్ణాటక వోకల్ అండ్ బుచ్చయ్యాచారి సార్ దగ్గర నేర్చుకున్నానండి. హ్మ్. అలాగే తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. హ్మ్. జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. ఈ 2 రన్ అవుతున్నాయి. హ్మ్. హ్మ్. ఇంక వాళ్ళ దగ్గర అయిపోయింది. వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నా. ఓకే. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే రామాచారి సార్ మృదంగం గూడా ఇప్పిచ్చారు. ఓహ్! అడిగితే. సూపర్. అడిగితే ఇప్పిచ్చారు. హ్మ్. ఆ! అది గూడా ఇంట్లోనే ఉంది. బా నేర్చుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు సాంగ్స్ పాడడం, మూవీస్ రిలీజ్ అవ్వడమే లేట్. అవునండి. అన్నిటికి రెడీగున్నారు. అన్నిటికి రెడీ. వాళ్ళిస్తే ఆ! వాళ్ళిస్తే నేను రెడీ. ఓకే. హ్మ్. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు. ఆ! ఓకే. వాళ్ళు ఓకే రెడీ అంటే నేను చెప్తున్నాను గదా! హ్మ్. మామూలుగా ఏంటంటే బయట గూడా ఎవరైనా వచ్చి ఇట్లా ఏదన్నా పూజ గాని ఏదన్నా అవుతుంటే రా అంటే వెళ్తానండి. హ్మ్. ఎవరి మాట కాదనను. హ్మ్. ఎందుకంటే పాటలొచ్చు గదా! అవును. పాటలొచ్చినోళ్ళు కాదనగూడదు. అవును. తప్పు. ఇప్పుడు ఒక పని చేసే రైతు ఎవరి దగ్గరకైనా కూలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలి. ఎవరైనా నేనైనా ఇప్పుడు పాటలొచ్చు కాబట్టి మనం వెళ్ళాలి. హ్మ్. అయ్యప్ప పాటలకి అట్లా వెళ్తుంటారా? వాళ్ళు శంషాబాద్ చెప్పాను గదా! శంషాబాద్ టెంపుల్‌లో అవును. వాళ్ళు పూజలు చేస్తుంటారు. హ్మ్. హ్మ్. స్వామి మాల ఇప్పుడు ఇది కార్తీక మాసం గదా! హ్మ్. హ్మ్. ఈ మాసంలో వాళ్ళు స్వామి మాల, అయ్యప్ప మాల వేస్తుంటారు. హ్మ్. కానీ చాలా మంచోళ్ళండి వాళ్ళు. వాళ్ళు హ్మ్. ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి అంకుల్ ఆయన హ్మ్. పూజారి. హ్మ్. సత్యనారాయణ మూర్తి అంకుల్ అని ఆయన ఎవ్వరొచ్చినా సరే ఆయన పరిచయం చేస్తారు నాకు. హ్మ్. హ్మ్. ఎవ్వరొచ్చినా సరే. ఈ ఓకే. అబ్బాయి ఇట్లా పలాసా మూవీలో పాడారు. లేకపోతే ఈ అబ్బాయి ఇట్లా సింగర్ అవ్వాలనుకుంటున్నాడని చెప్పేసి పరిచయం చేస్తాడాయన. హ్మ్. ఫస్ట్ అసలు పరిచయం అయిందే ఆయన. ఆయన తర్వాత ఇంక అందరూ బాగా ఎంకరేజ్ చేస్తారక్కడ. ఓకే. చాలా మంచోళ్ళు. చేస్తారు. ఓకే. క్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్లారా? తీసుకెళ్లారా అమ్మ, చెల్లి వాళ్ళు? లేదండి. పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్ళలే ఇప్పటి వరకైతే. ఓకే. ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు? మీకు మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు గదా! మీ వీడియో. మొన్న హ్మ్. బస్సులో ఎళ్తున్నా. మృదంగం నేర్చుకోవడానికి ఎళ్తున్నా. ఓకే. ఎళ్తుంటే అక్కడ ఫోను చేస్తే నేను 1 వీక్ హాలిడే ఇచ్చానని జయకుమార్ సార్ చెప్పారు. ఓకే. ఇంగ సరేలే సిటీ కాలేజ్ ఎళ్దామని ఇట్లా ఎళ్తున్నా. హ్మ్. సిటీ ఎళ్తుంటే ఆడ కండక్టర్ గారు ఏమన్నారంటే, "ఏమాయవయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలయితుంది ఇయాల కలిసినవు. అరే మా డ్రైవర్ జర నిద్రపోతుండు. హ్మ్. జర ఒక పాటయితే పాడు" ఓకే. ఆహ్,
అంటే నేను వేరే వాడకపోతే భక్తి పాట వాడన్నాడు. భక్తి పాట వాడన్నారు. పాడ అంటే సరే అని చెప్పేసి భక్తి సాంగ్ వాడా. ఇంకా పాడితే విన్నారు. విన్న తర్వాత ఇంకొక మంచి సాంగ్ వాడన్నారు. సరే ఇంకో మంచి సాంగ్ వాడిన. మళ్ళీ ఆవిడ శిల్ప గారు ఆవిడ ఏమన్నారంటే మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ వాడంటే ఫస్ట్ వాడిన సాంగ్ మళ్ళీ వాడిచ్చారు, మీకు పెట్టిన సాంగ్. ఆ పాడిన తర్వాత ఆమె ఫోటో తీసి అట్లా అప్లోడ్ చేసేసారు. తను పెట్టడం కూడా నిజంగా తన అంటే టైం బాగుంది. ఆ కాలేజ్ రాకముందే మీరు పాటలు పాడారు, అప్లోడ్ చేశారు. అవును, ఆయన అడిగారు, కండక్టర్ గారు అడిగారు. ఆయన ఏమన్నారంటే మా ఒక సాంగ్ అయినా వాడి వినిపించు మాకు, మా డ్రైవర్ నిద్రపోతుందంటే ఇంకా పాడేసరికి ఆవిడ ఏమనుకున్నారు, మామూలుగా అయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే బస్సులో సీట్లో నుంచి లేవరు. ఆవిడ లేసి వచ్చేసారు నా దగ్గరికి. వచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చారు. మళ్ళీ అదే సాంగ్ వాడిచ్చి పెట్టారు. నిజంగా నన్ను మామూలుగా ఏంటంటే అందరూ బస్సులో పాడమంటుంటారు కానీ ఈయన పాడమంటే స్పెషల్ అయింది నిజంగా. ఈ కండక్టర్ గారికి అలాగే ఆ డ్రైవర్ గారికి నిద్ర రావడం, డ్రైవర్ గారికి నిద్ర పోయింది, హ్యాపీ మూడ్ వచ్చింది. ఇక ఆవిడకి వీళ్ళ ముగ్గురికి నిజంగా థ్యాంక్స్. నిజంగా ఈయన వల్ల అసలు మీరందరూ ఈరోజు నాకు మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ దాకా. నిజంగా కండక్టర్లు మామూలుగా పాడమంటారు కానీ అంత హెల్ప్ చేయమనడం అనేది అసలు ఎవరు చేయరు, అట్లా కష్టం. ఎందుకంటే పాడమంటారు, ఓకే పాడతాం కానీ అంతా వచ్చి పాటలు వింటారు వెళ్ళిపోతారు. కానీ ఈ శిల్పా మేడం అసలు మామూలుగా పెట్టిందంటే అసలు నా అదృష్టం. ఆవిడ థ్యాంక్స్ చెప్పాలి. మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం మీ తరపు నుండి. థ్యాంక్ యూ. సో రాజు గారు, ఈ ఇంటర్వ్యూ తరపున నేను కూడా శిల్పా గారికి థ్యాంక్ యూ సో మచ్. శిల్పా గారు, మీరు అలా వీడియో పెట్టడం వల్లే చాలా మంది చూసారు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో నేను చూడడం వల్ల నేను వెంటనే కాంటాక్ట్ అయ్యాను. మీ వీడియో చూడగానే వెంటనే మెసేజ్ పెట్టా. నేను అనుకున్నా అంటే 150K ఫాలోవర్స్ ఉన్నారు కదా, సో అమ్మాయి నా మెసేజ్ ఎప్పుడు చూస్తుంది, నాలా ఎంతో మంది మెసేజ్ పెడుతూ ఉంటారు కదా, సో నా మెసేజ్ చూస్తుందో లేదో, ఎలా ఈ అబ్బాయి నంబర్ కనుక్కోవడం ఎలా ఏంటి అని చాలాసేపు వెయిట్ చేసిన. బట్ లక్కీలీ పెట్టగానే తొందరగా రిప్లై వచ్చింది నాకు. రిప్లై రావడము, నేను నంబర్ అడగడము, వెంటనే మీ సిస్టర్ కి కాల్ చేయడము, అలా జరిగింది. ఆవిడ సాటర్డే రోజు పెట్టారు, సాటర్డే నైటే అసలు అందరు చూసేశారు. నిజంగా సాటర్డే నైటే చూసారు, సండే కల్లా అందరు చూసేశారు మొత్తం. అవును. ఇంకోటి ఇంకా ఆయన పేరేంటి సత్యం నారాయణ గారికి ఆయన కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన కూడా పెట్టి ఎవరికి ఎంఎం కీరవాణి సార్కి ఆయన అంటే రిక్వెస్ట్ చేయడం జరిగిందంట, రిక్వెస్ట్ పెట్టారంట. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు. నా వీడియో నా పాట విన్నందుకు, నాకు పెట్టిన కమెంట్స్ పెట్టినందుకు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఐపీఎస్ అంట, ఆయన చూసి పెట్టారంట, నాతో చెప్పారు నిన్న నైటే. ఆయన కూడా థ్యాంక్స్ సత్యం నారాయణ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.